చంద్రిక. రైట్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాహం ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండం కరే చక్రంచోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. బ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము సుందరకాండ అధ్యయనం చేస్తున్నాము. ఇంతవరకు 58 సర్కలైనవి. ఈ 58వ సర్కలు హనుమ తాను ఆ లంకలో చూసినట్టు విశేషాలు మొత్తం కూడా సంక్షిప్తంగా వానరులకు చెప్పేసినట్టు. అయితే ఈ చెప్పేసినటువంటి దానిలో కొన్ని విషయాలు చెప్పలేదు. ఈ విషయాలు ఏమేమి చెప్పలేదు మనకు 500 పేజీలో ఇచ్చాను. 500 పేజీలో ఏమేమి చెప్పలేదు. రావణ అంతఃపురం చాలా దర్శనం చేసుకున్నాడు చాలాసేపు, అది అసలు చెప్పలేదు. అలానే తాను ఆత్మహత్య కూడా సిద్ధమైనాడు, అది చెప్పలేదు వాళ్ళకి. రాక్షస స్త్రీలు ఉన్నారు, సీతాదేవి దగ్గర చేసినటువంటి ఆ భయం, ఆ వర్ణనలు అవి చెప్పలేదు. అలానే సీతాదేవి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది, ఆ చెట్టు కొమ్మ వంచుకొని అట్లా ఆ కేశములు తగిలించుకొని, ఆ విషయము చెప్పలేదు. ఇకపోతే రాముని యొక్క గుణగణాలు హస్త సాముద్రికం ప్రకారంగా అమ్మవారికి చెప్పాడు, అవి చెప్పలేదు. ఇక తర్వాత సీతాదేవికి తన విశ్వరూపం చూపించాడు. ఏమిటది? నువ్వు ఇంతవాడు ఉన్నావు, నువ్వు ఎలా తీసుకుపోతావు అని అంటే, మేరుమందర సంకాశవు ప్రభో దీప్తానల ప్రభా, ఆ సంగతి చెప్పలేదు. ఇక అశోకవనం చూసావు, అదేదో కొద్దిగా ఒక మాట అన్నాడు, అంతేగాని ఎంత భయంకరంగా చేశాడో చెప్పలేదు, అది కూడా. అలానే రావణాసురుడు హితవాక్యాలు చెప్పాడు. నీ కాలపాశమయ్యా, సీతాదేవిని తీసుకొచ్చావు, నీవు చచ్చిపోతావు, చెప్పిన పెద్ద ఉపన్యాసం ఉంది, ఆ ఉపన్యాసం ఇక్కడ మళ్ళీ ఏం చెప్పలేదు. ఇది లంక భవనాలు తగలబెట్టేశాడు, అది ఒక మాటతోడు తగలబెట్టాను అన్నాడు, అంతే, ఇంకేం లేదు, వివరాలు ఏం చెప్పలేదు. ఇది అనమాట, కోపంతో తగలబెట్టాను, అయ్యో పాపం ఏ విధంగా అనుకున్నాడు, ఆ విషయాలు అటువంటి ఏం చెప్పలేదు. ఇక్కడ విశేషం ఏమిటంటే, మనం తెలుసుకోవాల్సింది వీళ్ళకి ఎంతవరకు చెప్పాలనో అంతవరకే చెప్పాడు, అది తెలుసుకోవాల్సింది. సీతాదేవి ఏం చెప్పిందంటే గుర్తులు కొన్ని చెప్పింది, కాకాసుర వధ చెప్పింది, వీళ్ళకి చెప్పాడా? చెప్పలేదు. సీతాదేవి ఏం చెప్పింది? గండ తిలక ఉన్నది కదా, తిలకం ఉంది కదా, తిలకం దిద్దటం అనేటువంటిది రామచంద్రమూర్తి ఆ చిత్రకూట పర్వతంలో అక్కడ, ఆ విషయమే చెప్పలేదు. ఏ విషయాలు చెప్పకూడదు అసలు వీళ్ళకి చెప్పకూడదు, అవన్నీ ఎవరికి ఆ 2 విషయాలు చెప్పాల్సిందే రామచంద్రమూర్తి చెప్పాలి. ఇది ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే బుద్ధిమంతుడి యొక్క లక్షణం. ఏ విషయాలు ఎవరికి ఏమి చెప్పాలి, ఎవరికి ఏమి చెప్పకూడదు అనేటువంటి తెలుసుకోవాలి. అంతేగాని నేను సత్యం అనేటువంటి నూట చెబుతాను అని కాదు. కానీ జాంబవంతుడు ఏమన్నాడు? నువ్వు అక్కడ వెళ్ళినండి చూసినట్టు అన్ని నాకు చెప్పరా అని చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా అయితే అర్థం, అక్కడ నువ్వు చూసినవి చేసినవి మాట్లాడిన అన్ని నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పేసి అన్నాడు. ఆ లెక్క ప్రకారంగా చెబితే గందరగోళం అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ధర్మం ఏం చెబుతున్నది అంటే ఎవరికి ఏం చెప్పాలనో అది చెప్పు.
ఎవరికి ఏది చెప్పకూడదు అది చెప్పవాకు, అది అర్థం అనమాట. ఇది ఆంజనేయ స్వామిని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం అనమాట ఇది అని చెప్పి తర్వాత 59వ సర్గలో మొదలు పెడుతున్నారు. ఏదాఖ్యాయత హనుమాన్ మారుతాత్మజ భూయ ఉపచక్ర మా వచనం వక్తుముత్తరం. ఈ విధంగా అంతా చెప్పేసాడు, మొత్తము చెప్పి ఇంకా చెబుతున్నాడు. ఆ హనుమ వాళ్ళతోటి చెబుతున్నాడు, వానర వీరులతోటి. సఫలో రాఘవోద్యోగ సుగ్రీవస్య సంభ్రమ. రాముని యొక్క ఉద్యోగం అంటే ప్రయత్నం, ఈ ప్రయత్నం అంతా సఫలమైందండి. ఒకటి, రాముని కార్యం పూర్తయింది. సుగ్రీవస్య సంభ్రమ, సుగ్రీవుని యొక్క కార్యసిద్ధి నెరవేరింది. సుగ్రీవుని కార్యసిద్ధి ఏమిటి? సుగ్రీవుడు ఏం మాట ఇచ్చాడు రాముడికి? నేను సీతాన్వేషణ చేయిస్తాను, నా డ్యూటీ నాది అని చెప్పేశాడు. పూర్తయిపోయింది. అది రాముని యొక్క ప్రయత్నము పూర్తయిపోయింది. రెండు పూర్తయినాయండి. శీలమాసాచ సీతాయా మమచ ప్రవణం మనః. నా మనస్సు కూడా సీతాదేవిని లగ్నమై ఉన్నది. సుగ్రీవు ఈ మూడు కార్యాలు చెబుతున్నాడు. ఇది నా మనస్సేమో సీతాదేవి యందు లగ్నమై ఉన్నది, వాళ్ళకేమో కార్యాలేమో సఫలమైనవి. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ ఫలితాలు వాళ్ళకు వచ్చినాయి, నా ఫలితం నాకు వచ్చింది. నా ఫలితం ఏమిటి? అమ్మవారి దర్శనం చేసుకున్నాను, అమ్మవారి యొక్క అనుగ్రహం లభించింది. ఇక నాకు కావాల్సింది ఏముంది? అది అదనమాట అంత గొప్ప విశేషం. తపసా నిర్దహేత్ లోకాన్ క్రుద్ధో వా నిర్దహేదపి సర్వదా అతి ప్రవృద్ధో వసో రావణో రాక్షసాధిప. ఈ రావణుడు చాలా గొప్పవాడండి. వీడు విద్యలో గొప్పవాడు, ఐశ్వర్యంలో గొప్పవాడు, బలంలో గొప్పవాడు, గొప్ప తపస్సంపన్నుడు, గొప్ప తపస్సును తపోగ్రచే లోకాలను కూడా దహించేటువంటి శక్తి ఉన్నది వీడికి. వీడు ఆగ్రహించినతో ఎంత పనైనా చేసేస్తాడు. రావణాసురుడు అంతటి తపశక్తి సంపన్నుడు అని చెబుతూ తస్యతాం స్పృశతో గాత్రం తపసా న వినాశితం నా తదగ్నిశిఖా కుర్యా సంపృష్ట పాణినా సతి జనకస్య సుతా కుర్యాద్ యత్క్రోధ కలుషీకృత. మరి అట్లయితే రావణాసురుడు సీతను తీసుకుని అపహరించు వెళ్ళాడు. ఎలా తీసుకుని వెళ్ళాడు? ఆమెని చేతులతోటి ఇట్లా పట్టుకున్నాడు, అంటే చేతులతో బొమ్మను పట్టుకున్నట్టుగా ఆ విధంగా అటు చేతుల కింద అంటే జడ కింద శిరోజాల కింద చేయి వేసాడు, అలా నడుము కింద చేతులు వేసాడు, ఇట్లా బొమ్మను పట్టుకున్నట్టు పిల్లల్ని పట్టుకున్నట్టు తీసుకొని పోయినాడు. అయితే అప్పుడు ఈ సీతాదేవి యొక్క గొప్ప విశేషం చెబుతున్నారు. సీతాదేవి తలుచుకుంటే వాడిని బూడిద చేసేసేదే కదా, భస్మం చేసేదే కదా, కానీ చేయలేదు. ఆ విషయం చెబుతున్నాడు ఇక్కడ. వాడికంటే ఆ రావణాసురుడి కంటే ఎంత తపశ్శక్తి ఎంత ఉన్నదో అంతకన్నా అమ్మవారి దగ్గర ఉన్నది. ఆమె బూడిద భస్మం చేసి తెలుసుకుంటే అప్పుడు ఆ రోజే అయిపోయేవాడు అని అర్థం. కానీ ఎందుకు చేయలేదు? అదే ఇక్కడ దీనిలో విశేషం. ఎందుకు చేయలేదంటే ఒకళ్ళు చేయవలసిన డ్యూటీని ఇంకొకళ్ళు తీసుకోకూడదు. ఎవరు చేయాలి డ్యూటీ అని అంటే రామచంద్రమూర్తి చేయాలి ఆ డ్యూటీ. ఆయన చేయవలసిన డ్యూటీ నేను తీసుకుంటే ఎట్లా? అప్పుడు ఆయన యొక్క అవతారం యొక్క ప్రయోజనం పోతుంది కదా, అవతార ప్రయోజనం పోతుంది కదా, నేను కనుక ఆ డ్యూటీ కనుక తీసుకుంటే. అది ఇక్కడ అర్థం, అది దీనిలో ఉండేటువంటిది అనమాట. అది అని చెబుతున్నాడు. తస్యతాం స్పృశతోగా తపసా నా వినాశితం. రావణుడు ఆమెను స్పృశించినను అతడు భస్మం కాలేదు. అందుకు కారణం రావణుని తపోబలమే. అగ్నిదేవుడు కూడా రావణుని ఏమీ చేయలేడు. కానీ జనకాత్మజైన సీతాదేవి కోపిస్తే మాత్రము ఆయన భస్మం అయిపోతాడు. అగ్ని కన్నా మహా అగ్ని ఎవరు? సీతాదేవి, మహాకాళి. ఆ మహాకాళి తలుచుకున్నదేనంటే వీడు ఎప్పుడో బూడిదైపోయి ఉండేవాడు భస్మము అని చెబుతున్నాడు. జాంబవత్ ప్రముఖాన్ సర్వాన్ అనుజ్ఞాప్య మహాహరీన్ అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే న్యాయం శ్వాసః వైదేశ ద్రష్టుం తవ పార్థివాత్మజో. జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వానర వీరుల అనుజ్ఞతో ఇప్పటి వరకు జరిగిన కార్య విశేషాలు అందరికీ మీకు చెప్పేశారు. జాంబవంతుడు చెప్పమన్నాడు, అయ్యా అక్కడ చూసిన విశేషాలు చెప్పమనంటే చెప్పేశాను. మనమందరం వైదేహిని తీసుకొని వెళదాం రామచంద్రమూర్తి దగ్గరికి అని హనుమ అంటున్నాడు.
అహమే అహం అహం ఏకోపి పర్యాప్తో స రాక్షసగణాం పురీం తాం లంకాంతరసాహంతు రావణం చ మహాబలం. నేను ఒక్కడినే ఆ లంకలో ఉన్న రాక్షసులందరినీ చంపేసేసి ఆ రావణాసుని కూడా చంపేసేసి మొత్తాన్ని అందరిని చంపేసేసి సీతను తీసుకొని పోస్తాం. పదండి, నేనున్నానుగా నేనున్నాగా నా వెంట రాండి, వెళదాం పదండి అని అంటున్నాడు. ఎవరు? హనుమ. కిం పునః సైతో వీరై బలవద్భి కృతాత్మభి కృతాస్త్రై ప్లవగై సూరై భవద్భి విజయేషుభి. వీరులు, బలవంతులు, బుద్ధిమంతులు, అస్త్రప్రయోగాల నిపుణులు మరియు సూర్యులు, విజయమును కోరువారైన మీరు నాతో ఉండగా విజయం లభించిన వేరే చెప్పనవసరం లేదు. ఇక్కడ ఒక మాట వేస్తున్నాడు. ఏమిటంటే బలవద్భీకృతాత్మే కృతాస్త్రై ప్లవగై అస్త్రప్రయోగములలో నిపుణులు కూడా మీరు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తేడా వస్తుంది. ఎక్కడ కూడా యుద్ధంలో కూడా రామరావణ యుద్ధంలో కూడా వానరులు ఎక్కడ అస్త్ర ప్రయోగం చేయలే. వానరులు ఎక్కడ అస్త్ర ప్రయోగం చేయలే. అస్త్ర ప్రయోగాలు చేసింది రాక్షసులు ప్రయోగం చేశారు అస్త్ర ప్రయోగాలు. ఇక్కడ వానరులు అస్త్ర ప్రయోగాలు చేసినట్టు చేయలేదు. ఇది అనమాట. మరి ఈ పదం వేసాడు అనమాట. ఇది అస్త్ర ప్రయోగాలలో కూడా మీరు గొప్పవాళ్ళు అన్నారు. అస్త్ర ప్రయోగం అంటే అర్థం ఏంటో, ఆయుధం పెట్టాలి కదా. అసలు వానరులకు ఆయుధమే లేదు. అసలు వాలికి లేదు, సుగ్రీవుడికి కూడా లేదు. వాలి సుగ్రీవులు ఇద్దరు కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్నప్పుడు కూడా వాలికి ఆయుధం లేదు, సుగ్రీవుడికి ఆయుధం. మన సినిమాల్లో మాత్రం వాలికి ఒక గద, వీడికి ఒక గద చూపిస్తారు, పట్టపట్ట కొట్టుకుంటుంటారు. రామాయణంలో లేదు అసలు. ఏ వానరుడికి ఆయుధం లేదు అసలు. అయితే వానరులందరూ కామరూపులు. ఆ కామరూపులు అంటే ఇంకొక రూపం, మనిషి రూపం ధరిసి చేస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆకాశ సంచారం పక్షుల్లాగా పోతుంటారు. పక్షులు ఆకాశంలో పోతున్నట్టుగానే వీళ్ళు కూడా ఆకాశ సంచారులు. ఎవరు? వానరులు. ఈ లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఇక్కడ ఒక మాట వేస్తున్నాడు. కృత అస్త్రై ప్లవగై సూరై భవద్భి విజయేషుభి అని మాట వేస్తున్నాడు. కొన్ని విశేషాలు మనకు అట్లా కనపడుతుంటాయి. కానీ ఇవి మనకేం కనపడుతుంటాయి? రామాయణంలో ప్రక్షిప్తాలు రకరకాలు ఉంటాయి అన్నమాట. అట్లా కాబట్టి ప్రస్తుతం దాని గురించి వదిలేసేసి ఇక తర్వాత అఖంతు రావణం యుద్ధే సైన్యం స పురస్సరం సహపుత్రం వధిష్యామి సహోదరయుతం యుద్ధమునందు రావణాసురుణ్ణి ససైన్యంతో చంపేస్తాను నేను. వాడి సోదరులను కూడా చంపేస్తా, కుంభకర్ణుని కూడా మొత్తాన్ని చంపేసేస్తాను అంటూ బ్రాహ్మమేంద్రం చ రౌద్రం చ వాయువ్యం వారుణం తథా యది చక్రజితో అస్త్రాణి దుర్నిరీక్షాణి సంయుగే తాని అహం విధమిష్యామి అనిష్యామి చ రాక్షసాన్ భవతాం అభ్యనుజ్ఞాతో విక్రమో మే రుణద్ధితం. బ్రహ్మాస్త్రం ఏం చేయలేదు నన్ను, మా ఇంద్రాస్త్రం, రౌద్రాస్త్రం, వాయువ్యాస్త్రం, వరుణాస్త్రం, వీటన్నిటి కూడా నన్ను ఏం చేయలేదు. వాటన్నిటి కూడా వమ్ము చేసేస్తాను. యుద్ధంలో రాక్షసులు సంహరించేస్తాను. మీరందరూ అనుమతిస్తే సరి ఆ రావణుని కూడా కట్టేసి మరి తీసుకొస్తాను అంటున్నాడు. అన్నాడు కదా అక్కడే. అంత క్రితమే అమ్మవారు కూడా అన్నది, నువ్వు ఒక్కడు అయ్యా మొత్తం చేసేస్తావా అన్నది. అట్లే తాను కూడా అన్నాడు, రావణాసుడు 1000 మంది రావణాసులైనా సరే నేను చంపేస్తాను అన్నాడు. అంతటి పరాక్రమము అది అనమాట. మయా త్వల మయా అతుల విసృష్టా హి శైల వృష్టి నిరంతర దేవానుగురణే అన్యాత్ కిం పునః తా నిశాచరా. యుద్ధమునందు సాటి నా నిరంతర శిలావృష్టి దేవతలను కూడా సంహరించగలదు. ఇక రాక్షసుల విషయం కూడా ఒక లెక్క. నేను రాళ్ళు విసిరేస్తా. చేది చిన్న చిన్న రాళ్ళు అనుకున్నారు, కొండలు విసిరేసానంటే దేవతలు కూడా చస్తారు. నా యొక్క శక్తి సామాన్యమైనటువంటిది కాదు అని చెబుతున్నాడు. సాగరోపి గతి యద్వేలా మందర ప్రచలేదపి న జాంబవంతం సమరే కంపయేదరివాహిని. సాగర తీరమును దాటవచ్చును, మందర పర్వతమును కదల్చవచ్చును, కానీ యుద్ధమున శత్రువులు జాంబవంతుని మాత్రం ఎదుగుతారు. ఇక వరుసగా తన సంగతి చెప్పాడు, తన వీరత్వం చెప్పి ఇక జాంబవంతుని గురించి చెబుతున్నాడు. జాంబవంతుడుట మందర పర్వతమును కదల్చవచ్చును కానీ యుద్ధమున శత్రువులు జాంబం. ఎవరైనా సరే శత్రువులు మందర పర్వతాన్నైనా కానీ కదల్చవచ్చునేమో కానీ జాంబవంతుడిని ఎదుర్కొనలేరు అని చెబుతున్నాడు. మందర పర్వతం కన్నా చాలా గొప్పవాడు అని చెబుతున్నాడు.
సర్వరక్ష సంఘానవరాక్షసాయే చ పూర్వకాల అలమేకో వినాశాయ వీరో వారిసుత కపి. సర్వరాక్షసులు వారి నాయకులకు సంబంధించిన వాలిపుత్రులు అంగదుడు ఒక్కడు చాలండి. ఒక్క అంగదుడు నాయమంటే వచ్చాడంటే మొత్తం చంపేసేస్తాడు. జాంబవంతుడు వచ్చాడా ఇక చెప్పే పనే లేదు. తర్వాత ఇంకొక వీరుని గురించి చెబుతున్నాడు. ఏమిటంటే పనసస్యోరు వేగేన నేల సస్య మహాత్మన మందరో అపి అవసీర్యతే కిం పునః యుధి రాక్షసాః. పనసుడు అనేటువంటి ఒక వీరుడు ఉన్నాడు, అలా నీలుడు అనేటువంటి వీరుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా రాక్షసులు సంహరిస్తారు అని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఒక విశేషం ఉంది. తన సంగతి ముందు చెప్పాడు కదా, నేను ఒక్కడనే చంపేసేస్తాను వాళ్ళని, మొత్తాన్ని పట్టుకొసేస్తాను, నాకు లెక్కలో ఇది కాదని చెప్పాడు కదా. ఇక్కడ గొప్ప విశేషం అని చెప్పి ఊరుకోకుండా మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, పెద్ద మనగాడు వచ్చాడు లేవా ఈయన, మేము మనగాళ్ళం కావాలనుకున్నావా అని అంటారు. ఇక్కడ కనుక్కో మనం అర్థం చేసుకోవాల్సింది అదే. అందుకని హనుమ తెలియగలవాడు కదా, బుద్ధిమంతుడు కదా, అందుకని మిగిలిన వానర వీరులందరినీ మెచ్చుకుంటున్నాడు. అది లేకపోతే ఏమంటారంటే ఓ పెద్ద వచ్చావులే నువ్వు కాంగ, మేము తక్కువ తిన్నామా అని అంటారు కదా. అందుకని ఇది ఉపాయం, ఇది విశేషమైనది, ఇది బుద్ధిమతాం వరిష్టం అంటే ఇది అర్థం అనమాట. అందుకని వీళ్ళ యొక్క పరాక్రమం అంతా వాస్తవానికి వీళ్ళెవరు చాలరు అనేటువంటి విషయం తెలిసిందే, అందరికీ తెలిసిందే. వీళ్ళెవరూ చాలరు హనుమ యొక్క పరాక్రమం ముందు. అయినా కానీ ఏం చెబుతున్నాడు, వీళ్ళు కనుక వచ్చారా వీళ్ళు సామాన్యులా, రాక్షసులు చంపేస్తారు అని అంటున్నాడు. అదే అనమాట. అది సదేవాసుర యక్షేషు గంధర్వో రకపక్షిషు మైందేవ్య ప్రతియోద్ధారం సంశత దివ్య వివిధస్య దేవతల్లోనూ అసురుల్లో యక్షుల్లో గంధర్వులుగానే ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళెవరు కూడా మైంద ద్వివిధుల్ని జయించలేరు. మైంద ద్వివిధులు అనేవాళ్ళు ఇద్దరు సోదరులు, వీళ్ళిద్దరు కవలలు, వీళ్ళు అశ్విని దేవతల యొక్క శక్తి వీళ్ళు. వాళ్ళని ఎవరు జయించలేరు. మైంద ద్వివిధులు వచ్చారనంటే ఇంకేముంది, రాక్షస సంహారమే అంటున్నాడు. అశ్వపుత్రో మహాభాగే ఏతో ప్లవగస్తమో ఏతయో ప్రతియోద్ధారం నపస్యామి రణాజిరే. వీళ్ళున్నారే వీళ్ళిద్దరు మైంద ద్వివిధులు, అశ్విని దేవతల కుమారులండి వీళ్ళు. వాళ్ళ ముందే చెబుతున్నాడు, వీళ్ళు యుద్ధంలో వచ్చారా రాక్షస సంహారమే అని అంటున్నాడు. పితామహ అవరోత్సేక పరం దర్పమాస్థితో అమృత ప్రాశనావేతో సర్వవానర సత్తవో మైంద ద్వివులు బ్రహ్మవర ప్రసాదులు యుద్ధములకు ఉత్సాహులు. అందులో వీళ్ళు అమృతమును పానము చేసినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు చావను కూడా చావరు వీళ్ళు అని అర్థం. వీళ్ళు అసలు అమృతాన్ని తాగారంటే వీళ్ళు సర్వవానరుల్లో శ్రేష్ఠులు మైంద ద్వివులు. ఏమనుకుంటున్నారండి మీరు చూసుకోండి, ఒక్కొక్కళ్ళ గురించి చెబుతుంటే వాళ్ళు సంతోషంతో ఉన్నారు. ఆ మైంద ఏది, ఆ వానర వీరులందరూ మా యొక్క గొప్పతనం కూడా చెబుతున్నారు. ఏమి అశ్వినోహు మాననార్థం హి సర్వలోక పితామహ సర్వావధ్యత్వ మధులం అనయోహు దత్తవాన్ పురా. పూర్వం బ్రహ్మదేవుడు అశ్విని దేవతల గౌరవార్థం అతని పుత్రులు మైంద ద్వివిధులకు ఎవరి చేతను చంపశక్యం గాని వరాన్ని ఇచ్చేసేసాడు. మైంద ద్వివిధులను ఎవరు చంపలేరట. కాబట్టి వాళ్ళు యుద్ధంలోకి వచ్చారనంటే రాక్షస వారు తప్పదు, వాళ్ళని ఎవరు చంపలేరు. ఇంకా పరోత్సేకేన మత్తౌచ ప్రమధ్య మహతీమిచము సురాణామృతం వీరో పీతవంతో ప్లవంగమౌ. బ్రహ్మవర ప్రసాదులు మైంద్ర వీరులు గర్వంతో దేవతా సైన్యాన్ని ఓడించి అమృతాన్నే తాగారండి వాళ్ళు. స్వర్గలోకంలో అమృతాన్నే తాగారు వాళ్ళు, అంతటి గొప్పవాళ్ళు. ఏతావే సంక్రుద్ధౌ సమాజరథ కుంజరాం లంకానాశయితుం శక్తో సర్వే తిష్టంతు వానరాః. మైంద ద్విధులు కోపిస్తే గుర్రములు, రథములు, ఏనుగులు గల లంకా నగరములు నాశనం చేసేస్తారు వాళ్ళు, మహాశక్తివంతులు. ఇక వానరులందరూ సుఖంగా కూర్చోవచ్చయ్యా, అసలు మైంద ద్విధులు వాళ్ళిద్దరు చాలయ్యా, మొత్తం పూర్తి చేసేస్తారు వాళ్ళు, నాతో కూడా పని లేదు అంటున్నారు. ఇంకా మయేమని గతాలంక దగ్ధ భస్మీకృత పునః రాజమార్గేషు సర్వత్ర నామ విశ్రావితం మయా. నేను లంకానాను భస్మం చేసి రాజమార్గంలో ఈ విధంగా ప్రభు నామమును వినిపించి తిని అప్పుడు చేశా. నేను లంకను తగలబెట్టేసేసి జయత్యది బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని ఓ పెద్దగా అరిచేసేసి అక్కడ నేనప్పుడు. ఇది అదే చెబుతున్నాడు. ఇది జయతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అకం కోసల రాజస్య దాస పవన సంభవ
హనుమానిది సర్వత్ర నామ విశ్రావితం మయా, నా పేరు హనుమా అని చెబుతున్నాడు. నేను కోసల దేశాధిపతి రావణకు దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమ అని లంకానగరంలో టంటన వేసేసాను. నేను లంకానగరంలో నా పేరు తెలియని వాడెవడు లేడు, నన్ను చూడని వాడెవడు లేడు అంటున్నాడు. హను అశోకవనికా మధ్య రావణస్య దురాత్మన అతస్థాశింసు పారుక్షే సాధ్వీకరణస్థిత. ఆ దుష్టుడైన రావణుని యొక్క అశోకవన మధ్యమున శింసుపారుక్షం కింద పతివ్రత అయిన సీతామాత దైన్యంతో ఉందండి. రాక్షసీభి పరివృత శోక సంతాపకర్షిత మేఘ పరివృత చంద్రలేఖేన నిష్ప్రభ. రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది. రాక్షస స్త్రీలందరూ కూడా ఆమెని బాధిస్తూ ఉన్నారు. ఈమె సీతాదేవి కృంగి కృషించిపోయి దుఃఖంతో ఉన్నది అని మేఘములచే కప్పబడిన చంద్రరేఖ వలె కాంతి విహీనమై ఉన్నది. నల్లటి మేఘాలు ఉన్నాయి, చంద్రరేఖ, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఏం లాభం? పౌర్ణమి నాడు చంద్రుడు, వర్షాకాలం, ఇవాళ పౌర్ణమి కదా, చంద్రుడు కనపట్టలేదు అని అంటే నల్లటి మబ్బులు కనపడ్డాయి. అట్లా ఉందండి పరిస్థితి, అమ్మవారి పరిస్థితి అని చెబుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఒక గంట సేపు ఆ నల్లటి మేఘాలు ఉంటాయి, ఒక గంట పోతాయి, పోయిన తర్వాత చంద్రుడు కనబడతాడు. అట్లనే ఇప్పుడు ఆ కష్టకాలం తొలగిపోతుంది అమ్మవారికి, చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగానే అమ్మవారు ప్రకాశిస్తుంది అని అర్థం. అచింతయంతి వైదేహి రావణం బలదర్పితం పతివ్రతాచ శుశ్రోణి అవష్టబ్ధాచ జానకి. పతివ్రతైన వైదేహి బంధింపబడి ఉన్నను బలగర్వితుడు రాముని గురించి ఏమాత్రం చింతించుటలేదు. ఆమె నిరంతరం రామధ్యానమే, రావణుని గూర్చి ఏమాత్రము చింతించుటలేదు. బలగర్వితుడైన రావణుని గూర్చి అంటే ఈ రావణుడు చచ్చిపోవాలి, ఈ రావణుడు చంపాలి, ఎప్పుడు చస్తాడు ఏమిటి, ఇప్పుడు విశ్లేషణ చెబుతున్నాడు. ఈమె ఏమి రామకోట రాస్తున్నది, సీతాదేవి రామకోట రాస్తున్నది. తనకు అపకారం చేసిన రావణాసురుడు ఉన్నాడు. తన మనసులో రావణుడు ఎప్పుడు తెస్తాడు, రావణుడు ఎప్పుడు తెస్తాడు అని అంటలేదు. అంటే పాపిష్టి వాడిని కనుక తలుచుకుంటుంటే ఇంకా పాపం పెరుగుతుంది, లేనిపోని పాపం తెచ్చుకున్నట్టుంటుంది. అందుకనే చెబుతున్నాడు, పాపిష్టి వాడిని కనుక తలుచుకుంటే కాస్త వాడి పాపం మనకు తట్టుకుంటుంది. ఆ పాపిష్టి రావణాసురుడు ఉన్నాడు, దురాత్ముడు, వాడు దుష్టుడు, మనం చేసిన అపకారం. అందుకని ఆ రావణాసురుడు ఎప్పుడు తెస్తాడు, ఎప్పుడు వస్తాడు రాముడు, ఎప్పుడు తెస్తాడు వీడు, ఎప్పుడు ఎప్పుడు అని అది కాదు. ఏం చేస్తున్నది? ఏమే రామధ్యానం చేస్తున్నది. అది దీనిలో చెప్తారు. అది పతివ్రత యొక్క లక్షణం. అది ఆ రావణాసురుడు సంహరించడం అనేది ఆయన చూసుకుంటాడు, నాకు అనవసరం. రామధ్యానం, రామకోట రాస్తున్నది అని. అచింతయంతి వైదేహి రావణం బలదర్పితం పతివ్రతాచ శుశ్రోణి అవష్టబ్ధాచ జానకి అనురక్తా హి వైదేహి రామం సర్వాత్మనా శుభ అనన్య చిత్త రామే చ పౌలోమి పురందరే. ఏకాగ్ర చిత్తముతో ఉన్నది. శచీదేవి ఇంద్రుని ఏ విధంగా ధ్యానిస్తూ ఉన్నదో ఆ విధంగా ఉన్నదండి. ఆమె అన్య చిత్త కాకుండా రాముని ఎందే మనస్సు లగ్నం చేసుకొని కూర్చున్నది, రామనామం జపిస్తూ ఉన్నది అని చెబుతున్నాడు. తదేకవాస సంవీత రజోధ్వస్తా తథైవచ శోక సంతాపదీనాంగి సీతాభర్తృహితే రత. అపహరణ సందర్భం సీతాది ఏ వస్త్రంతో ఉన్నదో ఆ ఒక్క వస్త్రంతోనే ఉన్నదండి. అపహరణం అన్నప్పుడు ఏ పట్టు వస్త్రంతో ఉన్నది, ఇప్పుడు ఆ పట్టు వస్త్రంతోటే ఉన్నది, మళ్ళీ రెండోది లేదు. మళ్ళీ మంచిగా కట్టుకోవచ్చు కదా, రావణాసురుడి దగ్గర ఉన్నాయంటే దుష్టుడి ముట్టుకోకూడదు. అందుకనే రావణాసురుడు ఎన్ని పంపించాడు, పట్టు వస్త్రాలు ఆభరణాలు అవన్నీ వేసుకో అని అంటున్నాడు. దగ్గర కూడా రావటానికి లేదు. ఏ వస్త్రంతో అయితే వచ్చిందో లంకకి ఆ వస్త్రంతోటే ఉన్నది. అట్లా అనమాట. ఆ వస్త్రంతోటే ఉన్నది. ఆమె శరీరమునకు దుమ్ము కప్పివేయగా శోభావిహీనురాలై ఉన్నది. ఆమె దుఃఖము చేత మనస్తాపం దీనురాలై కృషిస్తున్నది. ఆమె భర్తృహితమునందే సదా ఆసక్తి కలిగి ఉన్నది. సామయా రాక్షసీ మధ్యే తర్జమానా ముహుర్ముహు రాక్షసీభి విరూపా విహితుష్ట ఈ ప్రమదావనే. సీతాదేవి ప్రమదావనలో రాక్షస స్త్రీల మధ్య ఉన్నది. ఆమెను వికృతాకారము గల రాక్షస స్త్రీలు మాటి మాటికి భయపెడుతున్నారు. తర్జని తర్జని, చెప్పిన మాట వినో, లేకపోతే నీ గుండె చీల్చుకొని తింటా, నీ ఎముకలు తింటా, నిన్ను తీసుకెళ్ళి నికుంభిళ్ళలో చంపేస్తాం, వండుకొని తింటాం. ఒక్కొక్కళ్ళు కత్తి తీసుకొని వస్తారు,
ఒకళ్ళు గొడ్డలు తీసుకుని వస్తారు, నరుకుతా నరుకుతా అని అనుకుంటూ భయపెడుతూ ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలు ఎవరు? సీతాదేవిని ఈ విధంగా భయపెడుతున్నారు అనమాట. అట్లా దీనురాలై ఉన్నది. ఇంకా ఏకవేణీధరా దీనా భక్తు చింతాపరాయణ అధశయ్య వివర్ణాంగి పద్మినీవ హిమాగమే. ఏకవేణితోనున్నది, ఒకటే అనగా 3 పాయలేసి జడ వేయలేదు, అలా ఉందని అర్థం. అది దీనురాలై ఉన్నది, రాముని గురించి సదా చింతించుతూ ఉన్నది. భూమియే శయ్యగా ఉన్నది. అది కనీసం ఏదైనా ఒక చాప మొక్క వేసుకుందాం అన్నా కానీ వేసుకోవట్లేదు. ఎందుకంటే ఆ చాప మొక్క వేసుకున్న రావణాసురుడిది, అందుకని దాని మీద ఎందుకు పడుకుంటుంది? అది కటిక నేల మీద పడుకుంటున్నది అని అర్థం అన్నమాట. అటువంటి సీత శిశిర ఋతువునందు పద్మలత మంచునకు ఏ విధంగా వివరణమై చలికాలంలో పద్మం ఏ విధంగా ముడుచుకొని పోతుంది అంటే చలికి సూర్యుడు వచ్చేసరికి సంతోషపడుతుంటుంది. ఆ విధంగానే చలికాలంలో ఏ విధంగా అయితే పద్మం ముడుచుకొని వివరణమై ఉంటుందో ఆ విధంగా ఉన్నదండి అని వానరు వీరులతోటి ఆ సీతాదేవిని గురించి చెబుతూ ఉన్నాడు. రావణాద్విని వృత్తార్థమర్తవ్య రావణాద్వినివృత్తార్థం మర్తవ్య కృత నిశ్చయం కథంచిత్ మృగశాపాక్షి విశ్వాసముపవాదిత. సీతాదేవి రావణుని విషయమున విముఖురాలై ఉన్నది. ఆమె మరణించుటకు కృత నిశ్చూరాలై చనిపోవడానికి రెడీగా ఉన్నది, సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఆ సమయం ఎట్టకేలుగా మరణించకుండా నాపై విశ్వాసంలో కలిగించింది. అది నేను చేసిన పని. నాపై విశ్వాసంలో కలిగించాను. ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది, నేను విశ్వాసం కలిగించాను. ఎలా విశ్వాసం కలిగించాను? నా పరాక్రమం అంతా ఆ లంకలో చూపించేసేసాను, రాక్షసుల్ని చంపేశాను. చివరికి ఏమన్నదో తెలిసిన, ఈ కార్యభారం అంతా నీ భుజాల మీద ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమమునకు తగినటువంటి కార్యరూపం సిద్ధం చేసి రాముడిని తీసుకొని వచ్చి రావణాసురుడు వధ చేసేసేయి అంటున్నాడు. నువ్వు ఒక్కడే చేస్తావు సంగతి నాకు తెలుసు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎంత ధైర్యంతో ఉండిపోయింది, ఆమెకు శోకం అనేది లేకుండా చేశారు అంత చెబుతున్నాడు అన్నమాట. ఆయన నాపై విశ్వాసం ఉంచేటట్టు అనగా రామచంద్రమూర్తి రాలేకపోయినా హనుమ వస్తాడు, హనుమ జయించేసేస్తాడు రాక్షసుల్ని అని అంత నమ్మకంతో ఉంది. తత సంభాషిత చైవ సర్వమర్థం చ దర్శిత రామసుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతి ఉపాగత. ఆ తర్వాత ఆమెతో సంభాషించి సర్వ విషయములు నివేదించాను. రామసుగ్రీవుల మైత్రిని మిక్కిలి సంతోషించింది. అన్ని విషయాలు చెప్పానండి. సుగ్రీవుడి సంగతి, రాముడు, ఇవన్నీ కూడా చెప్పేసారు. సంతోషించింది ఆమె. నీతే సముదాచారో భక్తి భక్తరి చ ఉత్తమ ఎన్న హంతి దశ గ్రీవం స మహాత్మా కృతాకసం. అపరాధి అయిన రావణుని మహాత్ముడైన సీతాదేవి చంపదలుచుకోనలేదు. ఆమె నియతముగా సదాచారములు పాటించుతున్నటువంటి పతివ్రత. ఆమెకు రాముని పైనే ఎనలేనటువంటి భక్తి ఉన్నది. మనసున సదా రామనామమే జపిస్తున్నది. అందువలన అపరాధి అయిన రావణుని యందు దృష్టి పెట్టలేదు. అది చెబుతుంది. ఆ రావణుని యందు దృష్టి పెడితే ఎప్పుడో చంపేసేసింది, కానీ అట్లా పెట్టలేదు. రాముని యందే మనసు లగ్నమై ఉన్నది, రామనామం జపిస్తూ ఉన్నది. రావణుని శిక్షించున్నది రాముడే. అది అందరూ కూడా రాముడికి వదిలేశారు. ఆంజనేయ స్వామి కూడా రాముడికే వదిలేసేసారు. సీతాదేవి కూడా రాముడికే వదిలేసేసారు. ఈ డ్యూటీ నీదే అని వదిలేసేసారు. అంటే అర్థం ఏంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అందుకు వచ్చింది రామావతారం. అదనమాట. తర్వాత నిమిత్త మాత్రం రామస్తు వధేతస్య భవిష్యతి సా ప్రకృత్యేవ తన్వంగి తద్వియోగాచకర్షిత ప్రతివత్తు పాఠశీలస్య విద్యేవ తనుతాంగత. రావణవధ యందు రాముడు కేవలం నిమిత్త మాత్రుడు. ఇక్కడ గొప్ప విశేషం. సీతాదేవి సహజముగా లత వంటి సన్నని శరీరం కలది. ఆ పైన రాముని వియోగం ఇంకనూ కృషించింది. పాడ్యం రోజున వేదాధ్యయనం చేయు అని వలె ఆమె కృషించిపోయినది. ఇక్కడ ఒక విశేషం చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే అసలు రామాయణానికి పేరేమిటి? మొట్టమొదటిలో చెప్పారు. అసలు రామాయణానికి రామాయణం కాదు పేరు. ఏమిటి పేరు? గుర్తుకొచ్చింది ఎవరికన్నా? 2 పేర్లు ఉన్నాయి రామాయణానికి. సీత, ఎవరు లేరు. సీతమ్మ వారు, సీత చెప్పు.
సీత అమ్మవారి మీద పేరు గురువు గారు సరిగ్గా సీత. సరే, సీతాయాశ్చరితం అది యా, క్షమించండి. అదొకటి. ఇంకొకటి పౌలస్త్య హృదయం. పౌలస్త్య వధ, హృదయం కాదు, వద. వధ. వద. పౌలస్త్య వధ అంటే రావణాసురుడి వధ అని ఒక పేరు. సీతాయాశ్చరితం అనేదేమో ఇంకొక పేరు. రెండు పేర్లు అసలు రామాయణానికి ఉన్న ఒరిజినల్ పేర్లు ఇవి. అంటే సీతాయాశ్చరితం అంటే సీతాదేవి యొక్క చరిత్ర, రావణ వధ. అంతేగాని రామనామం, రామ అనే మాటే లేదు దీనిలో. అంటే ఏమిటంటే రాముడు ఆ రాక్షస సంహారం చేశాడు రావణాసురుని. అంటే అప్పుడు రాముడు కేవలం నిమిత్త మాత్రుడు. కథంతా నడిపింది ఎవరు, మూలం అంటే సీత. అది చెబుతున్నాడు. అట్లా అనమాట. ఆయన చెబితే ఇంకొక విశేషం చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే ఆ సీతాదేవి రాముని వియోగంలో ఉన్నది అని ఉన్నది. దేంతో పోలికి చెబుతున్నాడంటే పాడ్యం రోజున వేదాధ్యయనం చేయువాని వలె ఆమె కృషించిపోయినది. వేదాధ్యయనం అనేటువంటిది కొన్ని రోజులలో చేయకూడదు. ఏమిటి, అమావాస్య రోజు వేదం చదవకూడదు. వేదము కానీ వేదములకు సంబంధించిన వేదాంగములు, వేదము ఇదంతా ఒకటి. ఈ వేదాంగములలో వ్యాకరణం అనేది ఒకటి. ఇప్పటికీ మా గుర్తు, మా గురువు గారు వ్యాకరణ శాస్త్రం అని చెప్పేటప్పుడు ఆ అమావాస్య రోజున చెప్పరు వ్యాకరణం. అప్పుడు ప్రాచీన సంప్రదాయం అనుకో, ఇప్పుడు అన్ని పోయినాయి అనుకుంటేని అట్లా అనమాట. చెప్పరు. ఆ మరునాడు ఆ రోజు అధ్యయనం లేదు. ఆ రోజు అధ్యయనం మానేస్తారు, వేదం కూడా మానేస్తారు. మానేసి ఆ తర్వాత పాఠ్యం రోజు మొదలు పెడతారు. ఒక్కరోజు మానేసేటప్పుడు పాఠ్యం రోజుకి వచ్చేటప్పటికి స్లోగా సాగుతుంటుంది. రోజు చకచకా చెప్పేసేవాడు కొంచెం బండి స్లో అవుతుంది. అది చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే పాఠ్యం రోజున వేదాధ్యయనం చేయడంలో ఆమె కృషించిపోతారు. అంటే అర్థం ఏంటి, నెమ్మదిగా చెబుతుంటారు. ఒక్కరోజు మానేసేటప్పటికి అందుట్లో అమావాస్య కాకుండా దుర్దినాలు కొన్ని ఉంటాయి, గ్రహణాలు కానీ కొన్ని ఉంటాయి దుర్దినాలు. అటువంటిప్పుడు వేదాధ్యయనం చేయరు, మానేస్తారు. మానేసి తర్వాత ఎప్పుడైతే మానేశారో అప్పుడు అలవాటుగా వచ్చేటువంటి విధానం నెమ్మదిగా మళ్ళీ మొదలు పెట్టేటప్పటికి స్లోగా ఉంటుంది. అది అర్థం. అండగా నీరసంగా మొదలు పెడతారు. అట్లనే వేదమాత ఈమెని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారే, అమ్మవారు ఎలా ఉంది అని అంటే ఆ వేదం ఏ విధంగా అయితే మరునాడు చదువుతుంటారో నీరసంగా, అట్లనే ఈమె కృషించింది అని చెబుతున్నాడు. పైకి అర్థం ఏంటంటే ఈ విధంగా చెబుతూ ఈమె ఎవరు అని అంటే సీతాదేవి వేదమాత అని చెబుతున్నాడు. అని ఆ లోపల అర్థం అనేటువంటిది గ్రహించండి అని చెబుతున్నాడు. ఆ వేదమాతని మనం వేదాలు చదువుతున్నాం అని అంటే వేదం చదువుతున్నాం, రోజు వేదం చదువుతున్నాం. నేను చంద్రిక రోజు వేదం చదువుతున్నావా? వేదం చదవనండి, ఏదో తెలిసిన ఇవన్నీ చెప్తాను, మంత్రాలు అవి అంతే. ఎవరున్నారు ఇంకా ఇక్కడ? బాలాజీ రాలేదు. ఇంకెవరున్నారు? ఎవరు లేదు చెప్పేవాళ్ళు. సరే, నేను చదువుతున్నాను ఇప్పుడు గురువు గారు. నేను చెప్పు. వేదం రోజు చదువుతున్నాను గురువు గారు. నువ్వు సీనియర్ కదా వెంటనే చెప్పేశావు. వీళ్ళందరూ జూనియర్స్. వీళ్ళు రోజు పొద్దున 6ంటికి మనం వేదం చదువుతున్నాం. వేదంలో వేద శిరోభాగం, అందులో మనం చదివేది వేద శిరోభాగం అంటే వేదముల యొక్క లాస్ట్ చాప్టర్. వేదంలో ఫస్ట్ చాప్టర్ కర్మకాండ, సెకండ్ చాప్టరు ఉపనిషత్తులు. అంటే అందుకనే ఏమన్నారు, వేదములని వేదాంతములు, వేద శిరోభాగములు. రోజు పొద్దునే మనం ఉపనిషత్తు చదువుతున్నాం. అంటే ఉపనిషత్తులు అంటే ఏమిటో అని అనుకున్నారు చూస్తుంటే. ఉపనిషత్తులు అని అంటే వేదాంతములు అనగా వేదం రోజు చదువుతున్నాం. వేదం చదువుతున్నాం అంటే అర్థం ఏమిటి, అత్యంత శక్తివంతమైనటువంటి ఆ వాక్కులు చదువుతున్నాం. ఆ వాక్కులు గంట సేపు కూర్చున్నామనంటే
నువ్వు అర్చన చేస్తే 1 గంట సేపు చేస్తే 1 టన్ను పుణ్యం వచ్చింది అనుకో, దీనికి 1 గంట సేపు చేస్తే 10 కోట్ల టన్నులు వస్తుంది. దానికి దీనికి తేడా అంతుంటుంది. వేదం చదువుతుంటే ఈ మామూలుగా నువ్వు అర్చన చేసుకునే దానికి ఎంత పుణ్యం వస్తుందో కోట్ల రెట్లు వస్తుంది. అది అర్థం వేదం చదువుతుంటే. అందుట్లో ఈ వేదంలో ఏ వేదం చదువుతున్నావు, లాస్ట్ చాప్టర్ చదువుతున్నావు. అందుట్లో ఫస్ట్ చాప్టర్ కర్మకాండే. నువ్వు చదువుతున్నది ఏమిటంటే సాక్షాత్తుగా పరమాత్మను అధ్యయనం చేస్తున్నావు. అది ఉపనిషత్తులు చెప్పేది ఏంటి, పరమాత్మను అధ్యయనం చేస్తున్నావు. ఇప్పుడు మనం దానిలో కఠోపనిషత్తు చేసాము, ఆ తర్వాత కొన్ని ఉపనిషత్తులు చేసి ఛాందోగ్యంలోకి వచ్చాము. ఛాందోగ్యం ఉపనిషత్తు అంటే సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపము. వేదానా సామ వేదోస్మి, భగవద్గీతలో చెప్పాడు కదా, వేదములలో సామవేదాన్ని నేనేను అని చెప్పాడు. ఆ సామవేదంలో ఉన్న చాప్టర్ ఇది ఛాందోగ్యోపనిషత్తు. దానిలోనే ఒక చాప్టర్ ఉంది కేనోపనిషత్తు, అది చెప్పుకున్నాం. కేన ఈషితం మనః, గుర్తు వచ్చిందా కేనోపనిషత్తులో? అది ఇది వేదం. కాబట్టి రోజు వేదం చదువుతున్నాడు అని అంటే వాడు పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ దానికి రాడు. నేను ప్రత్యేకంగా ఎవరికైనా చెప్పాను, యారా వేదం చదువుతాను రారా కూర్చున్నాడు, నాకెందుకు, నాకు అక్కర్లేదంటారు. అది తెలీదు. అంటే అర్థం ఏమిటి, విలువైనటువంటి ఒక వస్తువు ఇస్తామనంటే వాడు నాకు వద్దుకో అంటాడు. వాడు తెలిస్తేనేగా వస్తువు యొక్క విశేషం. కాబట్టి ఆ వేదాన్ని పట్టుకున్నటువంటి వాడికి సర్వము సమస్తము కరతలామలకం. అది అదేనమాట, అంత విశేషం అనమాట ఇది. కాబట్టి మనం రోజు 1 గంట సేపు వేదం చదువుతున్నాము, వేదంలో ఉన్న విశేషాలు అర్థం చేసుకుంటున్నాము. ఇది అర్థం సరే ఈ విధంగా. కాబట్టి ఆ వేదాన్ని మానేసి మళ్ళీ ఎప్పుడో ఒక రోజు మళ్ళీ మొదలుపెట్టినప్పుడు నీరసంగా మొదలు పెడతారు. కొంతసేపు అయిన తర్వాత వేగం పెంచుకుంటారు. అట్లా ఆ విధంగా ఆమె కృషించినట్లుగా ఉన్నది. అంటే అర్థం ఏమిటనమాట, వేదమాత అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి అని చెబుతున్నారు. దీనికి ధర్మసింధువులు కూడా ఒక ధర్మశాస్త్రం చెబుతున్న వేదాలను గురించి. చతుర్దశి అష్టమి తిథులందు పూర్ణిమ అమావాస్య పాడ్యములందును వేదాధ్యయనము పనికిరాదు అని చెబుతున్నారు. ఇట్లా అనమాట. ఇవి ఈ రోజుల్లో వేదాధ్యయనం ప్రాచీన కాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ వేదాలు చెప్పే చోట ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. వేదాలు చెప్పే చోట గురువుల దగ్గర ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. దానిలో సందేహం ఏం లేదు. అట్లా అనమాట. చివరికి 36వ శ్లోకంలో వేద పాఠశాలలో ఇప్పటికీ అది అమావాస్య రోజు ఉండదు. అవును, వీటిల్లో ఉండదు. అవును, అమావాస్య రోజు చేయరు, అమావాస్య రోజు చేయరు. ఇది పాటిస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా పాటిస్తూనే ఉన్నారు. అది అట్లా అనమాట. అది ఏవమాస్తే మహాభాగా సీతాశోకపరాయణ ఎత్ర ప్రతికర్తవ్యం తత్సర్వముపపద్యతాం. అయ్యా, నేను వానర వీరులారా సీతాదేవిని గురించి మొత్తము చెప్పేశా. ఆమె శోకపరాయణురాలై ఉన్నది లంకలో, కనుక మనం చేయవలసిన ప్రతిక్రియ ఇక్కడ మీ ముందు చెప్పేసా. అంతటికి నా అభిప్రాయం కూడా చెప్పేశా. నా అభిప్రాయం చెప్పేసాను, మనందరం వెళ్ళి ఆ రాక్షసులు సంహారం చేసి సీతను తీసుకొద్దాము అని చెప్పేశా. ఇక మొత్తం మీద విషయం అంతా చెప్పేశానండి. మీరు చెప్పమన్నారు కదా, జాంబవంతా చెప్పేశాను. మొత్తం నా అభిప్రాయం కూడా చెప్పేసేసాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ జట్టుకు నాయకుడు ఎవరు? అంగదుడు. దక్షిణ దిక్కుకు నాయకుడు అంగదుడు, పెద్ద మనిషి ఏమో జాంబవంతుడు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయం ఫైనల్. ఇక్కడ హనుమ కూడా ఫైనల్ కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హనుమ అభిప్రాయం చెప్పుడు ఫైనల్ చేసేటువంటి అధికారం హనుమకు కూడా లేదు. ఇక్కడ అధికారం ఎవరికి ఉంది? అంగదుడికి ఉంది. అంగదుడు ఏమిటనమాట, ఇక్కడ ఈ జట్టుకు నాయకుడు. పెద్దవాడేమో జాంబవంతుడు. జాంబవంతుడు ఆలోచన చెబుతాడు, నిర్ణయం చేసుకుంటేది అంగదుడు చేసేస్తాడు. అది అర్థం. ఇప్పుడు చెబుతున్నారు, తస్య తద్వచనం శ్రుత్వా వారిసూను అభాషత అయుక్తంతో వినా దేవి దృష్టవద్భిశ్య వానరాః సమీపం గంతుమస్మాభి రాఘవస్య మహాత్మనః. అంగదుడు అంటున్నాడు, హనుమంతుని మాటలన్నీ విని, వానరులారా, సీతాదేవిని దర్శించిన మనము ఆమె లేకుండా మహాత్ముడు రాముని సన్నిధానానికి వెళ్ళడం యుక్తం కాదయ్యా.
మరి ఆమె తీసుకొని పోవడం బాగుంటుంది హనుమ చెప్పినట్టుగానే. దృష్టాదేవి నా నా చ ఆనీత. ఆనీత అంటే దగ్గరకు. ఆమెని దగ్గర తీసుకోకుండా ఇది తత్ర నివేదనం. ఆమెను తీసుకోకుండా విడితే ఎట్లా? అయుక్తమివ పశ్యామి భవద్భిక్షాత విక్రమై. సీతాదేవిని చూసాము కానీ ఆమెను తీసుకుని రాలేదు అని చెప్పడం యుక్తం కాదు కదా. అరే చూశారు కదా మీరు అంటాడు రామచంద్రమూర్తి. చూసిరారా అన్నాను. చూశారు. చూసినట్టు వాళ్ళు తీసుకురాకూడదు కదరా. ఎవరు అన్నట్ట. అరే ఆయన ఉన్నాడో లేదో ఇంట్లో చూసిరా అన్నట్ట. అనేటప్పుడు విడిపోయాడు. విడిపోయిన తర్వాత ఇంట్లో తొంగి చూశాడు. తొంగి చూశాడు ఆయన ఉన్నాడు. బర్ర బరుగుతున్నాడు. ఉన్నాడండి ఇంట్లో. ఊరే ఆయన ఉంటే ఎంతసేపు ఉంటాడు ఏమిటో వివరాలు కనుక్కొని రావాలి కదరా. ఎంతసేపు చూసిరారా అని అంటే ఊరికి అటు తొంగి చూసి రావటమేనా? ఏం తెలివితేటలు నీవి అని అంటాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఏం చేయాలి మనం? చూసామన్నా తీసుకురావాలి కదా అని అంటాడు. అప్పుడు మనం ఎట్లా అని ఈయన ప్రశ్న వేసుకుంటూ కూర్చున్నాడు. నహి నహ ప్లవనే కశ్చిన్నాపి కశ్చిత్ పరాక్రమే తుల్య సా అమరదైత్యేషు లోకేషు హరిసత్తమాః. వానశ్రేష్ఠులారా, ఆకాశమును ఎగురుట ఎందుకు కానీ, పరాక్రమం ఎందుకు కానీ, దేవతలలో కానీ, రాక్షసుల్లో కానీ మనకు సాటి వచ్చేవారు ఎవరు లేరు. మనం బయలుదేరామా రాక్షసులు కూడా పనికిరారు. మనకు ఆకాశ గమనం ఉన్నది, పరాక్రమం ఉన్నది. కాబట్టి మనం తీసుకురావటానికి సమర్థులమే. దీనిలో సందేహం ఏమి లేదు. తేషు ఏమో హతవీరేషు రాక్షసేషు హనుమత కిమన్యదత్ర కర్తవ్యం గృహీత్వా యామ జానకీ అజానకీ. హనుమంతుడు రాక్షసుల్లో గల రాక్షస వీరులను సంహరించగా ఇక మనము ఇక్కడ చేయవలసిన కర్తవ్యం ఏమన్నది? జానకీ దేవిని తీసుకొని పోవడమే మన కర్తవ్యము. అనగా హనుమ ఉన్నాడు కదా మన దగ్గర. ఇక్కడ చేయవలసిన కర్తవ్యం ఏమున్నది అని అంటే హనుమంతు సహాయం తీసుకొని జానకీ దేవిని తీసుకొని వెళదాం. ఇప్పుడు అసలు ఫైనల్ చేస్తున్నాడండి. ఇక పెద్ద మనిషి బయటకు వస్తున్నాడు. అంగదుడు కూడా ఏమంటున్నాడంటే హనుమ చెప్పిన మాటలకే ఓకే చెప్పేశాడు. అట్లే మనం అందరం కలిసి చేసేద్దాం అన్నాడు. ఈ జాంబవంతుడు మొదలుపెట్టేశాడు. తమేవం కృత సంకల్పం జాంబవాన్ హరిసత్తమః ఉవాచ పరమ ప్రీతో వాక్యం అర్ధవిత్తు. ఇది ఒక పదం వేశాడు. ఆ జాంబవంతుడు మాట్లాడుతున్నాడంటే వాక్యం అర్ధవత్తు అర్ధవిత్తు. ఇది అర్ధవిత్తు అనగా అర్థము ఏమిటి? ఉత్తమమైనటువంటి అర్థవంతమైన వాక్యాన్ని పలుకుతుంటాడు ఆయన. ఒక వాక్యం మాట్లాడుతున్నారనంటే ఆ వాక్యానికి సంపూర్ణమైనటువంటి అధికారం, సంపూర్ణమైన అర్థము ఇంత విశేషంగా మరలా పూర్వపక్షం వేయకుండా ఉండాలి, అనగా ఖండించకుండా ఉండాలి. అట్లా మాట్లాడాలి. మీరు వాక్యాలు మాట్లాడుతుంటే నువ్వేదో మాట్లాడుతుంటావంటే వెంటనే అయ్యి ఎట్లా కుదురుతున్నాయా నువ్వేదో చెబుతున్నావు అని అంటారు. అదే పూర్వపక్షం వేసాడు అంటే అర్థం ఖండించేసేసాడు. అట్లా ఉండకూడదు. నువ్వు మాట్లాడే మాటలు అర్థవంతమైన వాక్యాలు అయి ఉండాలి. అటువంటి వాక్యములను జాంబవాన్ హరిసత్తమః ఉవాచ పరమ ప్రీతః. ఆ జాంబవంతుడు పరమ ప్రీతితో ఈ వాక్యములు పలుకుతూ ఉన్నాడు. ఫైనల్ చేసేస్తున్నాడు జాంబవంతుడు. ఏమంటున్నాడే? నా తావదేశామతి రక్షమానో యథా భవాన్ పశ్యతి రాజపుత్ర యథా తు రామస్య మతిః నివిష్ట తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం. రాజకుమార అంగద, నీ ఆలోచన దృష్టి నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నీ ఆలోచన ఏం చేస్తున్నావు? వెళ్ళి యుద్ధం చేసి తీసుకొస్తున్నావు అని అంటున్నావు కదా, నాకు ఇష్టం లేదా అది. కానీ రాముని ఆలోచన ఏ విధంగా ఉండునో ఆ విధంగా చేయాలి మనము. అంతేగాని చూసిరా అన్నాడు, అంతవరకే మన పని. చూసిరా అన్నాడు, అంతేగాని చూసిదిగో ఉంగరం ఇచ్చిరా అన్నాడు. తగలబెట్టిరా అన్నాడా? తగలబెట్టలేదు. తీసుకురా అన్నాడా? అనలేదు. చూసి వచ్చావా లేదా? చూసి వచ్చాం. ఏమంటే మీరు అన్నారు చూసిరామంటే చూసి వచ్చాం, ఇది వివరాలండి అని చెప్పు. అట్లుండాలి. కానీ ఇదంతా కార్యం అంతా రాముని చేతిలో ఉంది. రాముడు ఎట్లా చేస్తే అట్లా చేయాలి అని ఫైనల్ గా తెలిసేసి కార్యసిద్ధం తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం. రాముని ఆలోచన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చేయాలయ్యా.
నువ్వేదో వెళ్ళి యుద్ధాలు చేసి హనుమను కూడా వెంట తీసుకుని వెళ్ళి మనం అందరం కనుక ఆ లంక మీద పడితే తీసుకొస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాం. అది కాదు. రామచంద్రమూర్తి ఏం మాట్లాడతాడో అప్పుడు ఇది అర్థం అనమాట. అంతేగాని నువ్వు చెప్పినట్టుగా చేయటం అనేది నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక అంటున్నాడు. 61వ సర్గలో తతో జాంబవతో వాక్యం అగృహంత మనోకసహ అంగద ప్రముఖ వీర హనుమాంశ మహాకవి. తర్వాత వానరులు అంగద ప్రముఖ వానవీరులు మరియు వానరశ్రేష్ఠ హనుమ జాంబవంతుని ఉత్తమ వాక్యం అంగీకరించిన. నువ్వు చెప్పింది బాగుందయ్యా పెద్ద మనిషి, కాబట్టి రాముడు ఎట్లా చెబితే అట్లా చేయాలి అని ఒప్పుకున్నారు అందరు. ప్రీతిమంత తద సర్వే వాయుపుత్ర పురస్సరాః మహేంద్ర అద్రిం పరిత్యజ్య. ఇదంతా ఎక్కడ? మహేంద్రగిరి పర్వతం దగ్గర జరుగుతున్నది ఇదంతా. అంటే మహేంద్రగిరి పర్వతం నుంచి లంకకు పోయినాడు, మళ్ళీ లంక నుంచి ఎక్కడ చేరాడు, ఎక్కడికైతే బయలుదేరాడు అక్కడికి అందరూ ఈ గుట్టంతా అక్కడే ఉన్నారు వానర వీళ్ళు మహేంద్ర పర్వతం దగ్గర. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మహేంద్ర పర్వతాన్ని పరిత్యజ్య వదిలివేసి ఉప్పులుగు పైకి ఎగిరాడు. ప్లవగర్షభాః అందరూ ఆకాశానికి ఎగిరారు. మేరుమందర సంకాశమత్తా ఇవ మహాగజాః ఛాదయంతైవ ఆకాశం మహాకాయ మహాబలాః. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే పర్వతాల మాదిరి ఉన్నాడు. ఒక్కొక్క ఈ వానరుడు అన్ని ఆకాశంలో ఎలా ఉన్నాయి, నల్లని మేఘాలు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద ఏనుగుల్లా కనపడుతున్నాడు. ఆకాశంలోకి ఎగిరారు, పక్షుల మాదిరిగా పైకి ఎగిరాడు. తర్వాత సభాజ్యమానం భూతైః త్వం ఆత్మవంతం మహాబలం హనుమంతం మహావేగం వహంతైవ దృష్టిభిః. సమస్త ప్రాణులు పూజింపబడ్డాడు బుద్ధిశాలి మహాబాలుడు మహావేగవంతుడైన హనుమంతుని వారు ముందు ఉంచుకొని, జట్టుకి ముందు ఉంచుకొని, ఎందుకంటే కార్యం సాధించినటువంటి వాడు మహాపరాక్రమవంతుడు, ఆయనని ముందుంచుకొని వీళ్ళు వెనక ముందు పక్షి ఆయన. ఇది అర్థం. ఈ వెనక పక్షులన్నీ వస్తుంది. అనగా హనుమంతుడు వీళ్ళందరికన్నా ముందు పరిగెత్తుతూ ఉన్నాడు ఆకాశంలో. తమ చూపులతోనే హనుమంతుని మోయిచూ వాళ్ళందరూ హనుమంతుని రెప్పపాటు లేకుండా చూస్తూ ఆకాశంలో వస్తున్నారు. హనుమంతుని ఎందు దృష్టి పెట్టారు వీళ్ళందరూ. ఎంత ప్రేమగా ఉన్నారు, ఆకాశంలో వెళుతూ ఉన్నారు. ఇక అందరూ కూడా వానరులందరూ హనుమంతుడే తమని కాపాడిన భగవంతునిగా భావించారు. అది మమ్మల్ని అందరూ చచ్చిపోకుండా చూశాడు, హనుమ వెళ్ళి చూసి వచ్చాడు కాబట్టి అమ్మవారిని మేమందరం బతికాం, లేకపోతే ఇప్పుడు చచ్చేవాళ్ళం. కాబట్టి మమ్మల్ని బతికించిన వాడు ఎవరయ్యా అని అంటే హనుమా. అది జాంబవంతుడు బతికిచ్చాడా, అంగదుడు బతికిచ్చాడా? అంగదుడు పైగా నాయకుడు, జుట్టు నాయకుడు. జాంబవంతుడు పెద్ద మహావీరుడు, ముసలివాడు. ఏమైనా ఆయన చేశాడా? ఎవరు చేశారు? హనుమ మమ్మల్ని బతికించాడు, హనుమ మా పాలిటి దేవుడు అనుకుంటున్నాడు. రాఘవేచ అర్ధ నివృత్తం కర్తుంచ పరమం యతః సమాధాయ సమృద్ధార్థ సర్వే సిద్ధిభిరున్నతా. ఆ వానరులందు రామకారం సఫలం చేసి మహాయశమును సంపాదించుటకి నిశ్చయించుకున్నారు. అందరూ కార్యసిద్ధి యందు అత్యంత ఉత్సాహవంతులై ఆకాశములకు ఎగిరేశారు. ప్రియాఖ్యానోన్ముఖ సర్వే యుద్ధాభినందిన సర్వే రామ ప్రతీకారే నిశ్చితార్థ మనస్విన. ఉన్నతమైన మనస్సు కలిగిన వారు అందరూ రామునికి ప్రియమైన మాటలు చెప్పుటకు. ఏమని ప్రియమైన మాటలు? ప్రతివాడు ఏమండి నేను అమ్మవారిని చూసొచ్చానండి, ప్రతి వీరుడు చూసొచ్చింది. ఈయన చూసొచ్చింది ఎవరు? హనుమంతుడు. వీడు చూసొచ్చినట్టుగా పెద్ద అంటే వీళ్ళ సంతోషం అది. అలా అని చెప్పుకుంటున్నారు. నేను చెబుతా ముందు రామచంద్రమూర్తికి, నేను చెబుతా ముందు నేను చూశానండి, పోటీ పడుతున్నారు వీళ్ళు. అదేనమాట. వారందరూ యుద్ధాభిలాష రామునికి అపకారం చేసి రావణునిపై ప్రతీకారం చేసి కృత నిశ్చయులు. అమ్మవారిని చూశాము అని అంటున్నారు, ఇక రావణాసుడు పేరు పెట్టేస్తాము అని అంటున్నారు. వానరులు మధువనము చేరుట ఇక్కడి నుంచి మారింది. ప్రమాణాఖమా పుత్యా తతస్తే కాననౌకసః నందన ఉపమా ఆసేధూవనం ద్రుమలతాయుతం. వెళుతున్నారు ఆకాశంలో వెళుతుండగానే వీళ్ళకు ఒక పెద్ద విశేషమైనటువంటి ఇంద్రియ విషయం కనపడింది. ఇంద్రియ విషయం ఏమిటి? ఇంద్రియ విషయం అంటే కంటికి కనపడదు. ఏంటి? మధువనం కనపడది. మధువనం కనబడేటప్పటికి ఆ వనంలో మధు ఉన్నది.
మధువుని అరే ఇంత కష్టపడ్డాం, ఇంత సంతోషంగా ఉన్నాం కదా, కాస్త మధువును తాగిపోదాంరా, సంతోషంగా ఉన్న టీ పార్టీ చేసుకుందాం అని అనుకున్నారు. ఇక వెంటనే కోతులన్నీ, ఈ పక్షులన్నీ ఆ మధువనంలో దిగి ఆ మధువనం తాగితే తాగారు, సరే ఊరికి ఉన్నారా, తాగి మత్తికి మధువనం అంతా విరగొట్టేస్తున్నారు. మధువనంతా మొత్తం ఇష్టం వచ్చినట్టు పారవేయటం, చెట్లు ఇరగొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. మరి మధువనాన్ని కాపాడేటువంటి ఉంటారు కదా కొంతమంది పాలకులు, ఆ పాలకులకి ఒక నాయకుడు కూడా ఉంటాడు కదా, వాళ్ళు వచ్చారు. ఏమిటి మీరు తాగినంత తాగారు, సరే ఇంత చెట్లు ఎరగొడతారా, అది ఇది ఒక గందరగోళం పడ్డారు. అందుట్లో ఆ ఆ వనాన్ని రక్షించేటువంటి వాడు ఉన్నాడు. ఆ రక్షించేటువంటి వాడు ఇక వాడు ఏం చేశాడు, కర్ర తీసుకొని వచ్చాడు ఈ కోతుల మీద. వచ్చేటప్పటికి అప్పుడు ఏం చేసేట, అంగదుడు ఏం చేసేట, వీడిని పట్టుకొని సచ్చేటు కొట్టాడు. ఎవరిని, ఈ వనాన్ని రక్షించేటువంటి దధిముఖుడు అనేటువంటి వాడిని సచ్చేటు కొట్టాడు. వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆ హనుమ గారు చూసి అందరూ తాగారు, జామవంతుడు కూడా తాగాడు, అందరూ తాగారు. తాగని వాడు ఒక్కడే హనుమ, కాబట్టి ఆయన మాత్రం వెళ్ళకుండా అట్ట కూర్చున్నాడు, వీళ్ళందరూ తాగారు. ఇప్పుడు అంగదుడు ఏం చేస్తున్నాడు, ఈ దధిముఖుడిని సాచితకు బాధాడు. సాచితకు పడి చచ్చేటట్టు, ఈ కాసేపుడు చచ్చేటట్టున్నాడు. అప్పుడు హనుమ పరిగెత్తుకుంటూ వచ్చి, వరే వరే వాడిని తప్పబాకరా, వాడు ఎవరంటే మీకు మేనమావరా అని చెప్పాడు. మీ మేనమావరా, వాడిని తప్పబాకరా, వాడు ఏదో అనేటప్పటికి పక్కన తీశాడు. ఆ హనుమ పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది అంగదుడిని, లేకపోయిందా అంగదుడు ఆ రోజే చంపేసేవాడు వీడిని ఆ సంతోషం మీద. ఇక దాంతో దధిముఖుడు ఏం చేశాడు, ఇక లాభం లేదు, రాజుగారితో చెబుతా, సుగ్రీవుడి దగ్గర పరిగెత్తుతా, పోయి చెప్పి ఇదంతా చెప్పి వీళ్ళ పని పడతిస్తా, ఒక్కొక్కటి సంగతి తేలుస్తా ఇప్పుడు నేను అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి, సుగ్రీవుడి దగ్గర. సుగ్రీవుడు ఎక్కడున్నాడు, రామలక్ష్మణుల దగ్గర కూర్చొని ఉన్నాడు. పరిగెత్తుకుంటూ పోయినాడు. సుగ్రీవుడి దగ్గర పోయి నమస్కారం చేసి, అయ్యా అయ్యా కొంప ముడిగింది, ఇంకేముంది, మధువనం మొత్తాన్ని కూడా భగ్నం చేశారండి, ఇష్టం వచ్చినట్టు తాగారు, తందనాలు దొక్కుతున్నారండి, పైగా నన్ను చంపేసేటట్టు కొట్టాడండి నీ కొడుకు అంగదుడు అని చెప్పు. ఏమిటి మళ్ళీ చెప్పు, అవును సంతోషంగా వాళ్ళందరూ మధు, ఆహా అయితే మళ్ళీ మంచిదేలే, సుగ్రీవుడు ఉంటున్నాడు మంచిదేలే, అంటే సీతను చూసి వచ్చారా, ఆ సంతోషమా అని చేస్తే మళ్ళీ ఏం పర్వాలేదులే అని ఈ విధంగా అంటుంటే, ఈ మాటలు లక్ష్మణుడు విన్నాడు. లక్ష్మణుడు విని ఇటు తిరిగి, ఏమిటి అంటున్నాడు, ఏమిటయ్యా వాడు ఏంది చెబుతున్నాడు ఆ దధిముఖుడు, ఏమిటంటే ఆ వానరులందరూ సంతోషంగా ఉన్నారు అంటే సీతాదేవిని దర్శనం చేసుకొని వచ్చారయ్యా అని అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే, ఈ వనపాలకులకి వెళ్ళి ఇమీడియట్ గా వెళ్ళి, రామచంద్రమూర్తి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు రండి అని చెప్పు, అంతే, ఏం పర్వాలేదు, వాళ్ళు తాగితే తాగారు, ఇంకా తాగమను, వాళ్ళు చెట్లు విరగొడితే విరగొట్టేశారు, ఏం పర్వాలేదు, ఇంకా తాగాల్సిన వాళ్ళని తాగమను, ఇంకేం పర్వాలేదు, అందరినీ రమ్మనమని చెప్పారు. అప్పుడు వస్తారు. ఇక్కడ దానిలో వీళ్ళు ఆ మద్యం సేవించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఎలా మద్యం సేవించినప్పుడు ఎలా ఉంటారో దీంట్లో కొంచెం వర్ణించాడు. ఆ తర్వాత మనకి ఈ రేపు ఇది మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భయాత్.